Friends, welcome to Science Info Telugu YouTube channel. Today I am going to discuss universal law of gravitation. Universal law of gravitation. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుందంటే విశ్వంలో ఉన్న ప్రతి బాడీ ఎవ్రీ బాడీ అట్రాక్ట్స్ అదర్ బాడీస్ విత్ సమ్ ఫోర్స్. That force is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. ఎవ్రీ బాడీ వేరొక బాడీని అట్రాక్ట్ చేస్తుంది సమ్ ఫోర్స్ తోటి. ఆ ఫోర్స్ అనేది ఆ మాసెస్ యొక్క ప్రోడక్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గాను ఆ రెండు బాడీస్ మధ్య డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ని మ్యాథమెటికల్ గా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఎఫ్ ఈక్వల్ టు g into m1 m2 by r square. Here m1 and m2 are two masses and r is the distance between the two masses. Here g is universal gravitational constant. Its value is 6.67 into 10 power minus 11 Newton meter square per kg square. దీని వాల్యూ అనేది సేమ్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. యూనివర్సల్ ఎక్కడైనా కానీ ఇది కాన్స్టెంట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. Okay, this constant is universal gravitational constant. F is gravitational force. R is the distance between the bodies. ఇక్కడ m1 అండ్ m2s డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. సో మాసెస్ ఇంక్రీజ్ అయితే మాస్ అనేది పెరిగితే బాడీస్ యొక్క మాస్ పెరిగితే వాటి మధ్య యాక్ట్ చేసే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. అదే డిస్టెన్స్ పెరిగితే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గుతుంది. ఇందుకు రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి, ఫోర్స్ అండ్ డిస్టెన్స్. సో ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. సో డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ అనేది తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ అనేది పెరుగుతుంది. ఓకే, తెలుసు ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ మీన్స్ physical quantity having both magnitude and direction. Here force is a vector quantity, so it has both magnitude and direction. సో ఇప్పుడు ఇది మాగ్నిట్యూడ్ ఫార్మాట్ లో ఈ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్. అదే వెక్టర్ ఫార్మాట్ లో ఏ విధంగా రాస్తారో ఇక్కడ చూద్దాం. F ఈక్వల్ టు g ఇంటూ m1 m2 బై r స్క్వేర్ ఇంటూ మైనస్ ఆర్ క్యాప్. ఇక్కడ ఆర్ క్యాప్ అనేది యూనిట్ వెక్టర్. యూనిట్ మీన్స్ 1. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది యూనిట్ వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. ఇక్కడ యూనిట్ వెక్టర్ తోటి ఈ ఎంటైర్ క్వాంటిటీని మల్టిప్లై చేశారు, అయినా కానీ ఎటువంటి వేరియేషన్ రాదు ఫోర్స్ లో, బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ వెక్టర్ ఈజ్ 1. సో 1 తోటి మల్టిప్లై చేస్తే ఎటువంటి చేంజ్ అనేది మ్యాగ్నిట్యూడ్ లో రాదు. సో దెన్ వాట్ ఈస్ ద యూస్, వాట్ ఈస్ ద పర్పస్? మెయిన్ పర్పస్, యూనిట్ వెక్టర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే దాన్ని డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. యూనిట్ వెక్టర్ రిప్రజెంట్స్ ఓన్లీ డైరెక్షన్. ఇట్ హ్యాస్ యూనిట్ magnitude.
సో హియర్ నెగటివ్ సైన్ ఇస్ దేర్. ఇక్కడ నెగటివ్ సైన్ అనేది ఎందుకు పెట్టారో తర్వాత కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో మైనస్ ని ఇటువైపు తీసుకొచ్చారు. జీ ఇంటూ m1 m2 by r² ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ ని ఆర్ క్యాప్ బై ఆర్ గా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ r² ఉంది. ఆర్ ఇంటూ r² ఇట్ బికమ్స్ r³ మైనస్ జీ ఇంటూ m1 m2 by r³ ఇంటూ ఆర్ క్యాప్. ఇక్కడ నెగిటివ్ సైన్ ని ఎందుకు యూజ్ చేశారంటే ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఇక్కడ 2 మాసెస్ ఉన్నాయి, m1 అండ్ m2. m1 అండ్ m2 మనకు తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్. లెట్ సపోజ్ ఇక్కడ మాస్ m1 ఉంది. మాస్ m1 మీద ఈ మాస్ m2 వల్ల కలిగే ఫోర్స్ ని F12 is the force on a body 1 due to mass m2. అదే F21 is the force on a body 2 due to mass m1. These two forces F12 and F21, these two are equal. But only difference is their direction. ఒకటి ఇటు యాక్ట్ చేస్తే ఇంకోటి ఇటు యాక్ట్ చేస్తే. లెట్ సపోజ్ F12 యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్, దెన్ F21 యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్. Magnitude of F12 and F21 both are equal. We can write as F12 is equal to minus F21. ఇక్కడ m1 మీద m2 వల్ల ఏర్పడే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. బికాస్ ఇట్స్ ఏ అట్రాక్టివ్ ఫోర్స్. సో యూనిట్ వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది. m1 మీద యాక్ట్ చేసే m2 వల్ల m1 మీద ఏర్పడే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో యూనిట్ వెక్టర్ కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఆపోజిట్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. యూనిట్ వెక్టర్ కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ నెగటివ్ సైన్ ని యూజ్ చేస్తారు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ నెగటివ్ సైన్. ఇక్కడ యూనిట్ వెక్టర్ యొక్క పర్పస్ ఏంటి? ఇట్స్ పర్పస్ ఈజ్ టు రిప్రజెంట్ ద డైరెక్షన్. ఇట్ డజంట్ చేంజెస్ ద magnitude because unit vector's magnitude is 1. ఓకే, ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది పాయింట్ మాసెస్ కి పర్ఫెక్ట్ గా అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ పాయింట్ మాసెస్. ఇట్ విల్ అప్లికబుల్ టు ద పాయింట్ మాసెస్ ఓన్లీ. The slight changes, this law can be applicable, we can apply to extended objects. It means finite sized objects కూడా మనం అప్లై చేయవచ్చు. Let's suppose you have a collection of point masses like this: m1, m2, m3, m4. m1, m2, m3, m4 are the point masses. These are located like this at a different distance. The total force acting on a mass m1 by these three masses is the vector sum of the force acting between these two and the force acting between these two. Okay, it can be written like this: F1 is the total force on mass m1.
So F1 equal to G into M2 M1 by R21 square. R21 square. R21 is this one. R21. Direction is this. R12 is in this direction. Okay. M2 M1 by R21 square. This is the force acting between these two masses, M1 and M2. And in the same way, the force acting between M1 and M3 is G into M3 M1 by R31 square into R31 cap. In the same way, the force acting between M1 and M4 is G M4 M1 by R41 square R cap R41 cap. Okay, this is the form. This is a for extended object. This is the expression for total force on M1. Total force on M1. Let's suppose if you have another mass, you have to add another expression. Okay, this is all about universal law of gravitation. Thank you for watching.